వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కేవలం అధికారంలో ఉంటే ప్రభుత్వం డబ్బులు అంటే ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ డబ్బుల్ని వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నా అంతటోళ్ళు లేరు, నేను పెద్ద దానకర్ణుని, నా చేతికి వెముక లేదు అనే పబ్లిసిటీ చేస్తారు. కానీ ఆయన సొంత డబ్బులు కానీ ఆయన పార్టీ ఫండ్లో కానీ డబ్బులు ఇవ్వాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సచ్చినా ఇవ్వరు. గతంలో మనం కొన్ని సంఘటనలు చూసాం. మొన్న ఏదైతే రంట్లపాలెంలోకి బెట్టింగ్లు వేసి అతను డబ్బులు తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నాడో, ఆ బెట్టింగ్ వేసిన వాడిని పరామర్శించడానికి వెళ్ళిన సమయంలో ఏటుకూరు రోడ్డు దగ్గర జగన్ అభిమాని వాళ్ళు ఒక పాపను తీసుకొని వచ్చి, సార్ మా అమ్మాయికి క్యాన్సర్ సార్, ఏదైనా ఒక మంచి హాస్పిటల్స్లో మీరు చెప్పండి, మేము ట్రీట్మెంట్ తీపించుకుంటాం, మీరు లేకపోతే మీరు ఏదైనా కొంత ఆర్థిక సహాయం చేయండి సార్ అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, అమ్మ మన ప్రభుత్వం అధికారంలో లేదు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే అప్పటిదాకా పాపకి క్యాన్సర్ ముదిరి ఫైనల్ స్టేజ్కి వచ్చినా సరే ప్రభుత్వం డబ్బులతోటి నేను చూపిస్తాను తప్పనిచ్చి నేను చెప్పినా ఇప్పుడు ఎవరు వినే పరిస్థితిలో లేరు అని చెప్పారంట. అది జగన్మోహన్ రెడ్డి గారి వే ఆఫ్ స్టైల్. తర్వాత ఈ మధ్య ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి తీవ్రమైనటువంటి అనారోగ్యంతో, అతను కూడా సేమ్ బ్రెయిన్ స్ట్రోక్తో అనుకుంటా, అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతనికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి వైసీపీకి సంబంధించిన కొంతమంది ట్విట్టర్లో లోకేష్ గారిని ట్యాగ్ చేయడం జరిగింది. దానికి లోకేష్ గారు రియాక్ట్ అవుతూ, డెఫినెట్లీ నేను మా టీం వాళ్ళని తొందరలోనే అప్రోచ్ అవుతారు, వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మేము అందిస్తాం అని చెప్పడంతో ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించి మరి వాళ్ళకి కొంత ఆర్థిక సహాయాన్ని చేశారు. సో అది కూడా ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఆయన చేశాడు తప్ప నుంచి పైన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కానీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు అతనికి అందలేదు అనేది వాస్తవ విషయం. సో తాజాగా ఇదే ప్రాంతానికి చెందినటువంటి ఇంకొక ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతుంది. అదేంటయ్యానంటే ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి కృష్ణారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాకి పిచ్చ ఫ్యాన్. అంతేకాకుండా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి బర్త్డేస్ కోసం పెద్ద ఎత్తున ఫండింగ్ చేయటం, ఇలాంటివన్నీ ఏ కార్యక్రమాలు చేస్తూ వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడు. మొన్న డల్లాస్లో చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారి ఇన్వెస్ట్మెంట్ సభ జరిగినప్పుడు దాన్ని కూడా అవహేళన చేస్తూ అతను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టాడంటే అతను జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఫాలోవర్ అనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అయితే అతనికి ఒక 15 days ముందు అతనికి ఆఫీస్కి వెళ్తుండగా సడన్గా కుప్పకూలిపోయాడు. ఏంటయ్యా అది ఇదని చూస్తే అతనికి బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పేసి. అంతేకాకుండా పాపం 6 నెలల కిందట మనోడికి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయిందంట. అమెరికాలో మెడికల్ ఇన్సూరెన్స్ కానీ ఎక్స్పైర్ అయితే దాని ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ. కాబట్టి ఇప్పుడు అతనికి ట్రీట్మెంట్ చేయాలంటే దాదాపుగా $30,000 ఖర్చు అవుతుంది అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి ఎస్టిమేషన్ అనమాట. సో దానికి ఫండ్ రైజ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఒక వెబ్సైట్లో ఈ ఫండింగ్ కోసం అని చెప్పేసి అతని యొక్క ఏదైతే వెంటిలేటర్ మీద ఉన్నాడో అతని సిచ్యువేషన్ చూపిస్తూ ఒక ఫోటో రిలీజ్ చేసి ఫండ్ రైజ్ చేశారు. అయితే వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దాదాపుగా అతనికి $30,000 కావాల్సి వస్తే కేవలం 13% అంటే మీకు చెప్పాలి అంటే రమీన $3,300 మాత్రమే వాళ్ళు కలెక్ట్ చేయగలిగారు. అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎండం బాలాజీ గారు మరి ఎవరో ఒక నాయకుడు $1,00,000 అంటే మన భాషలో చెప్పాలంటే రమానా $1,000 ప్రొడక్ట్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అది పోతే రిమైనింగ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అతని ప్రాబ్లమ్స్ కోసం ఫండ్ రైజ్ చేస్తే వచ్చినవి $2,300. అతనికి కావాల్సింది $30,000. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే మన ఇండియన్ కరెన్సీలో వేసుకుంటే రమీన్ అతనికి 28 లక్షల దాకా డబ్బులు అవసరం అవుతాయి. అది జగన్మోహన్ రెడ్డి గారికి అదేం పెద్ద అమౌంట్ ఏం కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి అది పెద్ద అమౌంట్ ఏం కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కార్యాలయం నుంచి కానీ ఇప్పటిదాకా ఎవరు కూడా స్పందించిన, కేవలం వైసీపీ సోషల్ మీడియాలో కొంతమంది మాత్రమే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులతో నడపబడుతుంది కాబట్టి
కొంతమంది మాత్రమే ఫండ్ రైజ్ చేశారు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, నీ పార్టీ కార్యకర్తలు కదా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారిని చూసి నేర్చుకోండి. మీరు నారా లోకేష్ గారు ఎంతమందికి ఆర్థిక సహాయం చేశాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలకు ఇబ్బంది వచ్చిన ప్రతిసారి వాళ్ళకి అండగా నిలబడ్డారు. అంతేకాకుండా తోటా చంద్రయ్య నడి బజార్లో మీరు కుత్తె కోసి చంపితే ఆ కుటుంబానికి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారు. అలాగే నందం సుబ్బయ్యని అతి దారుణంగా చంపితే, సార్ మాకు అప్పులు ఉన్నాయి సార్, మా కుటుంబ పరిస్థితి ఇస్తారని చెప్తే వాళ్ళకే ఆర్థిక సహాయం చేశారు. అలాగే కడపలో ఐటీడీపీ అనేటువంటి ఒక వ్యక్తి బలాన్మరణానికి పాల్పడితే అకస్మాత్తు మరణానికి చెందితే అతని కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇంకా చాలామంది సార్ మాకు ప్రభుత్వం మనం అధికారంలో లేనప్పుడు మన కార్యకర్త ఇబ్బంది పడుతున్నాడు, అనారోగ్యం పాలయ్యాడని లోకేష్ దృష్టికి వస్తే లోకేష్ సహాయం చేశాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సహాయం చేశారు. మరి మీకేం పోయారాగం వచ్చింది? ఆ చింతా ప్రదీప్ లాంటోడు, ప్రభాకర్ లాంటోడు, పంచి ప్రభాకర్ లాంటోడు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇతనేమో అమెరికాలో ఉన్నాడంట, కానీ ప్రొఫైల్ ఏమో తెలుగులో పెట్టుకున్నాడు. అదేంటి నాకు అర్థం కాలేదు. సో ఇట్లాగా నాకు అర్థమైన విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తమ పార్టీ నుంచి ఫండింగ్ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా లేరు. ప్రజలు పన్నులు కట్టిన డబ్బుల్లో అది వాళ్ళకు దానం చేసి దాన్ని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీలో ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. నేను ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నేదో ఆయన కారు కింద పడి చచ్చిపోయిన వాళ్ళకి తప్ప నుంచి మిగిలిన ఎవరికి కూడా వైసీపీ పార్టీ తరఫున సహాయం చేసినటువంటి సందర్భాలు కానీ ఫొటోస్ కానీ నేను చూసిన సందర్భాలు లేవు. కాబట్టి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సింది, ఇది మీ నాయకుడి ఆలోచన, ఇది మీ నాయకుడి యొక్క ఉదారసీనత. అతను హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్ అంట. అంతేకాకుండా లోకేష్ గారు డల్లాస్లో ఒక సమ్మిట్ నిర్వహిస్తే దానికి సంబంధించిన పాంప్లెట్లు కాలి కింద తొక్కుతూ అతను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అంటే అంత ఫాలోయింగ్. అతను ప్రొఫైల్ చెక్ చేశా, మొత్తం ప్రొఫైల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫేవర్గానే వాళ్ళు వీడియోలు పోస్టులు పెట్టుకున్నారు. సో ఇలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి వచ్చి గతంలో అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అలాగే జగన్మోహన్ రెడ్డి బర్త్డేలకు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టిన అతను తప్పనిసరి పరిస్థితుల్లో తనకేదో పరిస్థితి బాగలేక మెడికల్ ఇన్సూరెన్స్ అది ఎక్స్పైర్ అయిపోయింది, అది చూసుకొని అతను రెన్యువల్ చేయించుకోలేకపోవటం, దీని కారణాల వల్ల పాపం అటువంటి దుస్థితిలో జారితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు వాళ్ళకి అందించకపోగా ఫండింగ్ రైజ్ చేసుకునే పరిస్థితుల్లో కనీసం వైఎస్ఆర్సీపీ నాయకులైనా స్పందించట్లేదంటే రేపు వైసీపీలో సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళకి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి, మీ విలువ ఏ పార్టీకి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఏ పార్టీకి ఉందో అవసరానికి మాత్రమే వాడుకొని వదిలేస్తుంది. ఈరోజు ఇంత పెద్ద సిచ్యువేషన్, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆర్కే రోజా లాంటి వాళ్ళు లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళకి అదికేమో లెక్క, వేల కోట్ల రూపాయలు దోచారు. ఆ బెట్టింగ్ అనిల్ కుమార్ లాంటి వాడికి లెక్క. అలాంటిది ఆ కార్యకర్త నిన్న ఒక రకంగా చెప్పాలి అని అంటే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఏదైతే సోషల్ మీడియాలో లోకేష్ గారు స్పందించారని తెలుసుకున్నాడో ఇమ్మీడియట్లీ అతను వెళ్ళి కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి మేము అండగా ఉంటామని ఎంతో కొంత సహాయం చేశాడు. ఖచ్చితంగా ఆయన సహాయం చేసి ఉంటాడు. అంటే నేను చెప్పింది ఆ మాత్రం ఆలోచన అందరికీ ఉండాలి కదా. మీకోసమే కదా పాపం వాళ్ళు పనిచేస్తుంది, మీకోసమే కదా మమ్మల్ని బూతులు తిడుతుంది, మీకోసమే కదా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ తిడుతుంది, మీకోసమే కదా పక్క పార్టీ వాళ్ళందరూ కూడా వాడిని శత్రువుగా భావిస్తుంది. అలాంటి వాడు ఇలా అత్యవసర పరిస్థితులు వెంటిలేటర్ మీద ఉంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు స్పందించలేదంటే ఇది వైసీపీలో వాళ్ళ కార్యకర్తలకు జగన్ ఇచ్చేటువంటి విలువ. ఇది జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేసే విధానం. ఏదైనా ప్రభుత్వ సొమ్ము దానం చేస్తాడే కానీ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ సొమ్ము కానీ తన వ్యక్తిగత సొమ్ము కానీ ఒక్క రూపాయి కూడా దానం చేయడం అనే దానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఇప్పటికైనా వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకొని, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు సిగ్గు తెచ్చుకొని మా మీద బూతులు పెట్టడం కాదురా, కనీసం వాడికి ఏదో పాపం వెంటిలేటర్ మీద ఉన్నాడు, వాడికి ఏదో కాస్త కూస్త సాయం చేసి వాడిని ఆదుకోండిరా తిక్కనా కొడకల్లారా. రేపు మీకు ఈ పరిస్థితికే రావచ్చు. అలాంటి పరిస్థితి రాకుండా అదే $30,000 వాడికి
బిల్లు ఎస్టిమేషన్ ఉంటే మీరు కనీసం 13% ఇచ్చారంటే మీ సోషల్ మీడియా సైన్యం అంతా ఎడిపోయింది. మాట్లాడితే దేశంలోనే అతిపెద్ద సోషల్ మీడియా సైన్యం మాదని చెప్తారు. డబ్బులు ఇచ్చి నడిపించే సోషల్ మీడియా మీది. డబ్బు లేకుండా ఆత్మగౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం, పార్టీ కోసం పనిచేసే సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే 30 లక్షల పెద్ద కష్టమేం కాదు, ఇస్త్రీ అవతల పడేస్తారు. మీరు మీ చెత్త మాటలు, మాదేమైనా మాట 40% ఓట్ బ్యాంకింగ్ అంటారు.